నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్. ఈ రోజుల్లో బంగారం కొందామంటేనే భయమేస్తుంది. అలాంటిది ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. అదేంటో కాదు, 6-15% సుంకాలైతే పెంచడం జరిగింది. జీఎస్టీ రేట్లయితే పెంచడం జరిగింది. సో ఉన్న పలంగా ఒకే రోజులో దాదాపు 14,000 అయితే పెరగడం జరిగింది. మరి ఇదిలా ఉంటే ఇక్కడ ఉన్న పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, పసిడి ప్రియుల రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఇంకా బంగారం రేట్లు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయా, తగ్గే అవకాశాలు ఉన్నాయా, ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఇప్పుడు కొనొచ్చా కొనకూడదా అనే పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు చందన బ్రదర్స్ నుండి మేనేజర్ చందు గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఏ విధంగా ఉంది సార్ ఇప్పుడు గోల్డ్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఉన్న పలంగానే కేంద్రం ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 6-15% వరకు జీఎస్టీ పెంచడం జరిగింది. మరి దీనివల్ల పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, మీరేమంటారు? అంటే 6-10% జీఎస్టీ కాదండి, ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచారు. ఇంపోర్ట్ ట్యాక్స్ వల్ల ఏంటంటే మీకు ఒకేసారి 14,000 రూపాయలు మీకు గోల్డ్ రేట్ పెరిగింది. మీకు దీనివల్ల ఏంటంటే మీకు ఒకేసారి ఒక ఓవర్ నైట్లోనే మీకు 12,000 పెరగడం అనేది కస్టమర్స్ కొద్దిగా ఆలోచిస్తారు కొనాలా వద్దా అనేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా గోల్డ్ కొనొద్దు అని చెప్పడానికి ఒక సంకేతంలాగా ఇది చేసింది అనిపిస్తుందండి. ఏంటంటే ఇంపోర్ట్ వల్ల ఏంటంటే మన కరెన్సీ మొత్తం మీకు విదేశాలకు వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని నిబంధనలు పెట్టేట్టు కనిపిస్తుంది. కానీ సార్, ఏదేమైనప్పటికీ ఇక్కడ నార్మల్గా సాధారణమైన వ్యక్తులకి ఏంటంటే అవి ఎందుకు పెంచారు, ఎలా పెంచారు అని ఏమాత్రం ఆలోచించకుండా అమ్మో అంత పెరిగిందా అనే ఒక భయమే చుట్టుకుంటుంది. సో మరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఇలా పెంచడం వల్ల వాళ్ళ రెస్పాన్స్? అంటే పెంచడం వల్ల అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు 10 తులాలు పెళ్ళిళ్ళు అవి కొనేవాళ్ళు, 10 తులాలు కొనేవాళ్ళు 5 తులాలు తగ్గించేసుకుంటున్నారు. మాకు ఇంత సేల్స్ ఇంతకుముందు కూడా ఏంటంటే మనకు వాల్యూలో ఉంటుంది కానీ మెటల్స్ గ్రామ్స్లో మాత్రం మాకు సేల్స్లో కొద్దిగా తగ్గిందండి. ఏంటంటే ఇప్పుడున్న పెరిగిన రేటుకు కస్టమర్స్ ఇంకా 2-3 డేస్ అయితే మనకు కస్టమర్ రెస్పాన్స్ ఈరోజు పెరిగింది కదా, ఒక 2-3 డేస్ టైం పడుతుంది కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో అంటే ఒక బంగారం అనే కాదు, ఈవెన్ సిల్వర్ కానివ్వండి, ప్లాటినం కానివ్వండి, సో వీటి మీద కూడా ధరలు పెరిగాయి కాబట్టి అంటే వీటి గురించి కూడా మీరు ఏం చెప్తారు? అదే ఇప్పుడు సిల్వర్ కూడా పెరిగింది, ఒకేసారి మీకు 50,000 పెరిగింది రాత్రి. ట్యాక్స్ పెరిగింది కానీ కొద్దిగా గోల్డ్ రేట్లో తగ్గుతుందని ఒక అంచనా అయితే ఉంది మాకు. కానీ మరీ ఇంకా 2 డేస్ పోతే కానీ తెలియదు ఏ విషయం అనేది. కస్టమర్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి సేల్స్ చాలా తక్కువ ఉన్నాయండి. ఈ 2 డేస్ నుంచి మన మోడీ గారు చెప్పినప్పటి నుంచి కూడా కొద్దిగా తగ్గిందా మరి ఏంటి అనేది ఇంకో వారం పోతే మరి మాకు క్లారిటీ లేదు, తెలుస్తుంది. సరే, ఇప్పుడు మోదీ గారు కూడా చెప్పడం జరిగింది అంటే దాదాపు సంవత్సరం వరకు బంగారం కొనొద్దు, డీజిల్ పెట్రోల్ ఎక్కువ వాడొద్దు అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఏమైనా పడిపోయిందంటారా? అంటే మీకు తెలుస్తూ ఉంటుంది కదా. గోల్డ్ షేర్స్ పడిపోయాయండి. మీకు గోల్డ్ షేర్స్లో చాలా వరకు మన మోడీ గారు చెప్పిన రోజు నైటే గోల్డ్ షేర్స్లో చాలా రిటైల్ షాప్స్ కొన్ని షేర్స్ ఉంటాయి, అవి కొద్దిగా పడిపోయాయి. ఏంటంటే ఇది అనేది మార్కెట్లో కొద్దిగా ఇంకా ఒక 15-20 డేస్ కానీ క్లారిటీ రావాలి అసలు ఏంటి అనేది. మార్కెట్ 15-20 డేస్ అయితే తెలుస్తుంది మరి ఏంటనేది. సో ప్రస్తుతం ఎంత ఉంది సార్ గోల్డ్ రేట్, ఏ విధంగా ఉంది ప్రజెంట్? నిన్న యాక్చువల్లీ 155 ఉండేయండి, ఈరోజు నిన్న ప్యూర్ బిస్కెట్ ఇప్పుడు 170కి వెళ్ళింది మార్నింగ్. కానీ 170 ట్యాక్స్ పెరిగినందుకు 170 అయింది. కానీ గోల్డ్ రూపంలో 5,000 తగ్గింది మార్నింగ్, మళ్ళీ 165 ఉంది ఇప్పుడు బిస్కెట్. రాబోయే రోజుల్లో మరి ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ఒకవేళ ట్యాక్సెస్ ఈ విధంగానే ఉన్నా కానీ గోల్డ్ ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా? అంటే మనకి అక్కడ ఇంటర్నేషనల్ ప్రకారం చూసుకున్నా కానీ, నేషనల్ ప్రకారం చూసుకున్నా కానీ. అంటే ట్యాక్స్ ఒకేసారి పెంచేశారు కదా సార్, దీనివల్ల గోల్డ్ రేట్ కొద్దిగా తగ్గుతుంది అనిపిస్తుంది. కానీ మీకు ఏదేమైనప్పటికీ ఇంకో కొద్ది టైం పడుతుంది సార్. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వీళ్ళంతా ఒక సెటిల్మెంట్ ఒక ఏదైనా అవుతే మనకు ఒక రేట్ అనేది ఒక స్టాండర్డ్కు ఇంకొక 3-4 మంత్స్ అయితే కానీ ఇప్పుడే ఏం చెప్పలేము గోల్డ్ రేట్ గురించి. సార్, అంటే మనకి ఈవెన్ మీకు కూడా తెలుసు, ఎప్పుడైతే మనం గోల్డ్ ఎక్కువ కొనుగోలు చేస్తామో డాలర్ రేట్ అనేది ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అవుతుంది, రూపీ అనేది తగ్గిపోతుందని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా ప్రధాని గారు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇలా ఆపడం వల్ల ఒక 1 ఇయర్ కొంచెం తగ్గించడం వల్ల డాలర్ రేట్ ఏమైనా పడిపోయే అవకాశం కానీ, ఇక్కడ రూపీ ఏమైనా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కానీ, ఇలాంటివి ఏమైనా చేంజెస్ చూడొచ్చు అంటారా? ఇప్పుడు గోల్డ్ అని కదా సార్, ఇప్పుడు మనం ఇయర్లీ ఒక 25 lakhs crores మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఆయిల్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ అవి కానీ ఇంపోర్ట్ చేసుకుంటాం. అది చేయకుండా మనం గవర్నమెంట్ ఏమైనా పబ్లిక్ ఏమైనా సబ్సిడీలు ఇచ్చి అది ఇచ్చి ప్రోత్సహిస్తే మన 10 daysలో మీకు 90 రూపీస్ నుంచి 95 రూపీస్కి డాలర్ పోయింది. అది దాంట్లో కొద్దిగా ఏమన్నా మనం స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంది. సో మరి ప్రజెంట్ ఇప్పుడు కొనేవారికి ఏం చెప్తారు? ఇప్పుడు పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో వారికి ఏం చెప్తారు? పసిడి ప్రియులు వాళ్ళు కొంటారండి. కానీ ఏంటంటే వాళ్ళ బడ్జెట్ బట్టి తగ్గించుకుంటారు అంతే.
అంటే ఈ రేట్ అనేది ఇప్పుడు పెరిగింది కదా మనకి, ఇంకా ఈ రేట్ ఎలా ఉంటుంది అనేది ఇంకొక 3-4 డేస్ పోతే కానీ చెప్పలేము. ప్రస్తుతానికైతే అప్ ట్రెండ్లోనే ఉంది గోల్డ్. రోజు ఒక 500 తగ్గుతుంది, రూ. 1000 పెరుగుతుంది, 500 తగ్గుతుంది, రూ. 1000 పెరుగుతుంది, 150 అబోనే నడుస్తుంది మార్కెట్లో. సార్ ఇప్పుడు అక్కడ ఏదైతే వార్ ఇంకా పూర్తిగా కామ్ అయిపోలేదు కాబట్టి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా గోల్డ్ రేట్ అనేది పడిపోతూ ఉంటుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. నిజంగానే అలా క్రూడ్ ఆయిల్ కనుక ఒకవేళ పెరిగే అవకాశాలు ఉంటే కనుక మరి ఇక్కడ తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? అంటే మినిమం 1 ఇయర్లో ఏమైనా చేంజెస్ చూడొచ్చా? క్రూడ్ ఆయిల్ కదా సార్, ఇప్పుడు ఏంటంటే ఎకానమీ, వరల్డ్ ఎకానమీ బాగాలేదు ఇప్పుడు. అంటే అన్ని బిజినెస్లు అవన్నీ కూడా ఏవి కూడా ఎకానమీ బాగాలేదు. అందరు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే గోల్డ్ తర్వాత చూద్దామని చెప్పి గోల్డ్కు ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు మొత్తం. తర్వాత మార్కెట్ స్టాండర్డ్ అయిన తర్వాత దేంట్లో డివైడ్ అవుతుంది తప్ప ఇప్పుడు క్రూడ్ ఆయిల్ తగ్గిన దీనివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. మీకు ఒక వరల్డ్ అంతా ట్రేడ్ అవన్నీ స్టార్ట్ అవుతేనే మీకు గోల్డ్ రేట్లు ఏమన్నా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సార్ ఇప్పుడు గోల్డ్ మీద కానివ్వండి, సిల్వర్ మీద కానివ్వండి, ఫైనల్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వారికి మీరు ఏం చెప్తారు? యాజ్ ఏ బిజినెస్ పరంగా కానివ్వండి, పొదుపు పరంగా కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కానీ గోల్డ్ అనేది సార్ ఇప్పుడు ఎట్లా తగ్గుతుందో పెరుగుతుంది అనేది గోల్డ్ ఫ్యూచర్లో ఎప్పుడు పెరిగేదే, తగ్గడం అనేది ఉండదు. మీకు తగ్గినా ఒక 5,000 తగ్గినా మళ్ళీ 20,000-30,000 మీకు అప్ ట్రేడ్ అవుతూనే ఉంటుంది. మీకు ఈ గోల్డ్ అనేది అంటే మీకు ఒక కరెన్సీలో, కరెన్సీ కన్నా కూడా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది అదే ఉత్తమం ఇప్పుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు చాలామంది అయితే ఇంకా కొనేవారు కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ప్రధానమంత్రి మోదీ గారు చెప్పిన తర్వాత, అదేవిధంగా ఈ సుంకాలు పెరిగిన తర్వాత అయితే చాలామంది అయితే కొనేవారు కూడా ఆగిపోవడం అయితే జరిగింది. ఇంతకీ మరి మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.